తప్పుని రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా కాదు, గత ప్రభుత్వం చేసిన పిచ్చి నిర్ణయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసింది అంటే ఉన్నతాధికారులు వాళ్ళని పచ్చదారి పట్టిస్తారనేది ఉద్దేశం. ఒక పక్క ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏఎన్ఎం టు జీఎన్ఎం ప్రోగ్రామ్ అసలు వేస్ట్, ఆ ప్రోగ్రామ్ని ఎలా పెట్టింది గత ప్రభుత్వం ఆయన మాట్లాడారు. మళ్ళీ ఏమో ఈరోజు నిన్న చూస్తేనేమో 115 జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో దీన్ని బట్టి ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా పక్కదారి పట్టించారు అధికారులు. ఎవరైతే ఈ తప్పుడు నిర్ణయాలకి ఆజ్యం పోశారో, ఎవరైతే ఈ విధంగా నష్టాన్ని చేకూర్చారో వాళ్ళందరూ కూడా దీనికి శిక్షార్హులే. మన నర్సెస్ యొక్క ఆగ్రహానికి వాళ్ళు కూడా బాధ్యులే. రానున్న రోజుల్లో మనందరం కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామే తప్ప తగ్గించే ప్రసక్తి లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఫ్లెక్స్ వచ్చి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకో పక్క వరుసన సెలవులు ఉంటే మనం ఏం చేయలేములే అనేటువంటి ఒక ఉద్దేశంతో సడన్గా జీవో రిలీజ్ చేశారు. అంత అత్యవసరంగా ఆ దిక్కుమాలిన జీవో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? రేపు జీవో నెంబర్ 115ని ఆ కాగితాలని దగ్ధం చేసేటువంటి కార్యక్రమం రేపు చేస్తాం. అంతేకాకుండా ఆ దగ్ధమైనటువంటి జీవో 100కి 100 రద్దు అయ్యే వరకు కూడా ఈ నిరసనని కొనసాగిస్తాం. వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలోనే మన నిరసన కొనసాగింది. మొదటి రోజు ఎవరికి అర్థం కాదు, బయట వాళ్ళకి ఏం జరుగుతుందో క్రమంగా వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ప్రజా సంఘాలు కూడా మనకి మద్దతుగా వస్తామని చెప్పి పిలుపునిచ్చినాయి. ఆ ప్రజా సంఘాల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుడు దారిలో తీసుకెళ్లినటువంటి అధికారుల మీద, అలాగే జీవో నెంబర్ 115 మీద 100కి 100 మన యొక్క యుద్ధాన్ని ప్రకటించాం. ఆ యుద్ధం మనకి విజయం చేకూర్చే వరకు వదిలిపెట్టాం. అందులో ఎటువంటి అనుమానం. ఇంకా చాలామంది దీని మీద అవగాహన లేక, ఆలోచన లేక ఇంకా వాళ్ళ పనులు కామ్గా చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి వాతావరణం. ఈరోజు రెగ్యులర్ నర్స్ అని, కాంట్రాక్ట్ నర్స్ అని